మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్‌కి సంప్రదించండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మ మహాలక్ష్మి గారు. వ్రతాలు చాలా ఉంటాయి. కానీ కేదార గౌరీ వ్రతం ఒక స్పెషల్ వ్రతం అనే చెప్పాలి. అయితే ఈ వ్రతం చేయడం వల్ల వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి? వ్రతాన్ని ఎలా ఆచరిస్తే మనకి మంచి జరుగుతుంది? తప్పకుండా అమ్మ. ఇది కేదార స్వామి వ్రతం అంటాం. హ్మ్. కేదార గౌరీ వ్రతం అంటాం. ఇది అసలు వ్రతాలలోకెల్లా శ్రేష్టమైనటువంటి వ్రతం ఇది. హ్మ్. అంటే ఇప్పుడు శివపార్వతులు మామూలుగా అర్ధనారీశ్వరులు అంటాం కదా. అవును. అర్ధనారీశ్వరులు ఊరికనే అయిపోలేదు. హ్మ్. పార్వతీదేవి యొక్క పెట్టుబడి ఉంది అక్కడ, తపశ్శక్తి ఉంది. ఒకసారి ఏం జరుగుద్దంటే శివపార్వతులు ఇద్దరు కూర్చుంటారు పక్క పక్కన హ్మ్. కుర్చీల్లో. కూర్చుని ఈ శృంగి భృంగి అందరూ కూడా శివగణాలన్నీ కూడా వికటనాట్యాలు రకరకాల నాట్యాలు చేస్తున్నారు, సంగీతాలు అన్నీ వినిపిస్తున్నారు. బాగుంది. అప్పుడు శివుడు పార్వతులు మెచ్చుకున్న తర్వాత అందులో భృంగి ఏం చేస్తాడు, భృంగి అనే ఋషి అన్నమాట. ఆయన ఏం చేస్తాడు, నీకేం వరం కావాలో కోరుకోరా నాయన అంటే, అప్పుడు ఈయన ఏం చేస్తాడు తెలుసా, ప్రదక్షిణాలు చేయాలి కదా మరి. ఎక్కడైనా ఇప్పుడు మొగుడు పెళ్ళాలి ఇద్దరు కూర్చుంటే రెండు కుర్చీల్లో ఇద్దరికి కలిపి చేస్తారా, లేకపోతే పెళ్ళాన్ని వదిలేసి మధ్యలో ఒకడికే చేస్తారా? చేయాలి భార్యాభర్తలు. ఇప్పుడు దండలు వేసేటప్పుడు ఇద్దరికి కలిపి ఒక దండన్న వేయాలి, లేదా ఇద్దరికి చెరొకటన్నా వేయాలి, సాలువాలు చెరొకటి వేయాలి. ఈయన మన భృంగి వెరైటీ అనమాట. పార్వతీదేవినే లెక్క చేయకుండా ఆవిడ అక్కడ వదిలేసి శివుడికి మాత్రమే ప్రదక్షిణాలు చేస్తున్నాడు. పార్వతీదేవి నవ్వుకొని వీడి సంగతి చూద్దామని కొంచెం దగ్గరగా జరుగుద్ది భర్తకి, గ్యాప్ ఇవ్వకుండా నుంచుంటే పాము అయిపోయి శివుడికి ఒక్కడికే చేస్తున్నాడు. ఇంకా టైట్ గా పెట్టేసరికి ఒక భ్రమరం రూపంలో ఆయన శివుడికి ఒక్కడికే చేశాడు. చేసేసరికి పార్వతీదేవి అడుగుద్ది, ఇది అవమానంగా తోచింది ఆవిడికి. శివుడిని అడుగుద్ది, ఏమిటండి వీడు అసలు ఫూలిష్ ఫెలో ఇలా చేస్తున్నాడు ఏంటంటే, పార్వతి నిన్ను ఎవరు పూజ చేస్తారు అసలు, నువ్వు మహామాయవి. పెళ్ళాలు కావాలా, ఇల్లులు కావాలా, స్థలాలు కావాలా, ఉద్యోగాలు కావాలా, జీతాలు కావాలా, ఇలా భౌతిక లోకంలో భూప్రపంచంలో ఉన్న కోరికలు ఉన్న వాళ్ళు మాత్రమే నిన్ను పూజ చేస్తారు. ఎందువలన నువ్వు మహామాయవి. యా దేవి సర్వభూతేషు మాయారూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. కాబట్టి ప్రాపంచిక సుఖాలు కావాలనే వాళ్ళు నీకు చేస్తారు. అన్ని త్యజించిన వాడు వాడికి నీతో పని ఏముంటది, ఇంకా వాడికి కావాల్సిందేంటి, మోక్షం అంటున్నాడు. ఈ పెళ్ళం వద్దాడికి ఇల్లొద్దు ఏమొద్దు, కాబట్టి నాకు మాత్రమే చేస్తాడమ్మా యోగులు అని అంటే, ఓహో అలాగా అని చెప్పి పార్వతీదేవి ఏం చేస్తుంది, వెళ్ళిపోద్ది అక్కడి నుంచి. భరద్వాజ మహర్షి అక్కడ ఆశ్రమానికి వెళ్తుంది. మొత్తం అన్ని పురాణాలన్నీ తీయండి, వేదాలన్నీ తీయండి అంటది. ఇప్పుడు మనకు ఒక సినిమాలో చూపిస్తారు చూడు, మర్డర్ చేసి వచ్చిన తర్వాత డబ్బున్నవాడు లాలో ఏం తప్పించుకోవచ్చు, కమాన్ తీయండి అంటే ఒక 30 మంది లాయర్లు టకటక పుస్తకాలు తీస్తారు. అలా మొత్తం ఋషులందరూ కూడా మొత్తం వ్రతాలన్నీ తీస్తారు. వాళ్ళకు ఒక వ్రతం దొరుకుతుంది, అదే కేదార గౌరీ వ్రతం. ఆ వ్రతం ప్రకారం అమ్మా ఇన్నిసార్లు చేయాలా, ఇన్ని రోజులు చేయాలా, 41 రోజులు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ అని కొన్ని నియమాలు చెప్పాడు. నియమాలు చెప్పి నువ్వు కనుక చేస్తే నువ్వు అనుకున్న కోరిక తీరిపోద్ది అన్నాడు. ఏమిటా కోరిక చెప్పు చూద్దాం. భర్తలో సగం భాగం కావాలి అన్నమాట. ఆ కోరిక, ఆమె గోల్ ఏంటి, వాడు నన్ను అవమానించాడు, వాడు ఎలా చేస్తాడో చూస్తా, శివుడిలో సగం నేను అయిపోతాను, నేను అయిపోయిన తర్వాత అప్పుడు కట్ చేసి చేయలేడుగా అభిషేకం, అదే ప్రదక్షిణ, కాబట్టి నోరు మూసుకొని చేస్తాడు వాడు. అందువలన అది ఈ వ్రత ఫలితం. అంటే అర్థం ఏమిటంటే, ఎవరైతే కేదార స్వామి వారి యొక్క వ్రతం చేస్తారో భర్తలందరూ భార్యలు చెప్పినట్టు వింటారు, హెన్ పెకడ్ అయిపోతారు, భార్య విధేయులు అయిపోతారు. అంతేగాని పనికి మాలిన వాళ్ళు అందరూ చెప్పే వశీకరణ మంత్రాలు, వశీకరణాలు, మరుగుమందులు ఇవన్నీ పెట్టాల్సిన అవసరం లేదు. శివపార్వతుల యొక్క కేదార స్వామి వారి యొక్క వ్రతాన్ని వేదహితమైనది, వేదయుక్తమైనటువంటిది, శాస్త్రబద్ధమైనటువంటిది, దీన్ని చేసుకుంటే సరిపోతుంది. ఆమె యొక్క కేదార స్వామి సాక్షాత్తు పార్వతీదేవే చేసింది కాబట్టి మనకొచ్చినటువంటి లాభం ఏమిటో తెలుసా, మన బాడీలో కూడా 2 ఉంటాయి.
మన సృష్టిలో మనమందరం కూడా ఆడోళ్ళు మగోళ్ళుగా విడివిడిగా కనబడుతున్నాం కదా. ఆడోళ్ళు మగోళ్ళు విడివిడిగా లేదు ఈ సృష్టిలో, అంతా ఆడోళ్లే, అంతా ఆడవాళ్ళే. మేము కూడా ఆడవాళ్ళమే. కేవలం ఒక్క హార్మోన్ యొక్క తేడా తప్ప మిగతావంతా కూడా ఆడవాళ్లే. కానీ నీలోనూ కూడా ఫెమినైన్ ఎనర్జీ అండ్ మ్యాస్కులైన్ ఎనర్జీ రెండు ఉంటాయి. నాలోనూ మ్యాస్కులైన్ ఎనర్జీ అండ్ ఫెమినైన్ ఎనర్జీ ఉంటుంది. అంటే మగశక్తి ఆడశక్తి రెండు ఉంటాయి. నాలో కూడా మగశక్తి ఆడశక్తి ఉంటాయి. ఈ కేదార స్వామి వారి యొక్క వ్రతం ఫలితం ఏమిటంటే, ఉద్దేశం ఏంటంటే, ఈ ఫెమినైన్ ఎనర్జీని మ్యాస్కులైన్ ఎనర్జీని కలపాలి, జాయింట్ చేయాలి, అర్థింగ్ చేయాలి. చేస్తే పాజిటివ్ ఎనర్జీ అనుకో, పాజిటివ్ పోల్ మగవాడు పురుష శక్తి మ్యాస్కులైన్ ఎనర్జీ, ఫెమినైన్ ఎనర్జీ నెగిటివ్ పోల్, నెగిటివ్ ఎనర్జీలు కాదు నెగిటివ్ పోల్. ఈ రెండు పోల్స్ ని జాయింట్ చేస్తే కరెంట్ బల్బ్ వెలుగుద్ది. దీన్నే యూనియన్ యోగము అంటాం. ద యూనియన్ ఆఫ్ ఆత్మ అండ్ పరమాత్మ ఇస్ కాల్డ్ యోగా. యోగము అంటే అది శ్రీకృష్ణుడు చెప్పింది. మన వాళ్ళు ఏం చేస్తున్నారు, కొంతమంది కపట యూజ్లెస్ ఫెలోస్ వచ్చి భైరవి ఇది వామాచారం కౌలాచారం అని చెప్పి, కౌలాచార పూజలో మనము ఆడదేమో పూజ చేసేవాడేమో భైరవుడైపోతాడు ఆవాహనం చేసేసుకుంటే, పూజ కోసం చేసేటటువంటి ఆడది ఎవరైతే ఉందో ఆమె భైరవి అయిపోతుంది. ఇద్దరు కలిసి రొమాన్స్ చేసుకుంటే సాక్షాత్తు శివపార్వతులు చేసుకున్నట్టు అని చెప్పి అమాయకులైనటువంటి ఆడవాళ్ళని కొన్ని వందల మందిని పాడు చేసేసారు ఈ రాస్కల్స్. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి, పబ్లిక్ ఆడ మగ కలవడం కాదు. అక్కడ మన బాడీలో ఉన్నటువంటి మ్యాస్కులైన్ ఎనర్జీని, మన బాడీలో ఉన్నటువంటి ఫెమినైన్ ఎనర్జీని, స్త్రీ శక్తిని పురుష శక్తిని రెండింటిని కలపాలి. అంటే అది కేదార స్వామి వారి యొక్క వ్రతం వల్ల వస్తుంది. అశాస్త్రీయమైన అవిద్య బోధించేటటువంటి వాళ్ళు, అశాస్త్రాన్ని బోధించేవాళ్ళు, అశాస్త్రీయాన్ని బోధించేవాళ్ళు, అవైదికాన్ని బోధించేవాళ్ళు చెప్తే ఇలాగే నష్టపోతారు స్త్రీలైనా ఎవరైనా. కాబట్టి కేదార స్వామి వ్రతం నియమం ఏంటంటే, దీపావళి రోజున అమావాస్య రోజున కొంతమంది చేస్తారు, దీపావళి తర్వాత కొంతమంది చేస్తారు. సోమవారం నాడు తెల్లవారుజామున సూర్యుడి కంటే ముందు నిద్ర లేవాలి. నిద్ర లేచి శుభ్రం చేసుకుని మండపం అన్ని అలంకారం చేసుకోవాలి. మామిడాకులు బంతి పుష్పాలతో పీఠాన్ని పెడతాం. పీఠాన్ని పెట్టి ఒక చక్కటి గుడ్డ వేసి, తెల్లటి గుడ్డ దాని మీద ఇవన్నీ బియ్యం వేసి, ఆ యొక్క కలశాన్ని కేదార స్వామికి వారికి పెట్టి, కేదార గౌరీలిద్దరిని ఆవాహనం చేసి, గణపతిని గౌరమ్మని తయారు చేసి, ఆ తర్వాత పంచలాకోపాలకుల పూజ, నవనాయకుల పూజ. అంటే నవనాయకులు ఎవరు, వీళ్ళు అనమాట మన గ్రహాలు, నవగ్రహాలు అష్టదిక్పాలకులని పూజిస్తాం సత్యనారాయణ స్వామి వ్రతం లాగా చేసి. శివపార్వతులు ఇద్దరికి కూడా వ్రత కథ, ఇప్పుడు నేను చెప్పిన కథ, ఆ కథను చదివి బూరెలను నివేదన చేస్తారు. ఈ బూరెలు పూజలో పెట్టినటువంటి బూరెలు వ్రత కథ కాబట్టి ఇది ఎవరికి పెట్టకూడదు, వీళ్ళే తినాలి ఒక బూరె. తర్వాత ఈ తోరాలు కట్టుకుంటాం. పాత తోరాలు కూడా అందులో కలుపుతారు. ఇప్పుడు అన్నదమ్ములు అందరూ, ఒక తండ్రి ఉన్నాడు, ముగ్గురు కొడుకులు విడిపోయారు, మూడు సంతానాలు, 3 ఫ్యామిలీస్ అయినాయి. మళ్ళీ ఈ 3 కలిపి వీళ్ళందరూ కలిసి సంవత్సరంలో దీపావళి రోజున ఇలాగ కేదార స్వామి వ్రతం చెయ్యాలి. మళ్ళీ దీపావళికి వెళ్ళిన సోమవారం, వచ్చిన సోమవారం వీళ్ళలో ఎవరికో మైలు వస్తుంది, లేకపోతే వేరే ఊరు వెళ్ళాల్సిన పని వస్తుంది, ఇలా అడ్డంకులు వస్తాయి. ఆల్ ఫ్యామిలీస్ కలవాలి. ఆల్ ఫ్యామిలీస్ కలవ ఎప్పుడు కూడా జనాలు ఎక్కువైతాయి, అందుకని డివైడ్ చేసేసుకుంటారు. 21 తోరాలు కట్టుకోవాలి. ఆ తోరాలు తీసుకొని కొత్త తోరాలతో అక్కడ పెట్టుకుంటాం ఈ సంవత్సరం చేసే పూజ. ఆ తోరాలను తీసుకొచ్చి పాత తోరాల్లో కలుపుతాం. ఆ తర్వాత ఆ వ్రతం అంతా అయిపోయిన తర్వాత చంద్రుడిని చూడాలి. చాలా మంది తర్వాత గుడికి వెళ్తారు, దర్శనం చేసుకొని చంద్రుడిని చూసిన తర్వాత స్వామి వారి యొక్క తీర్థ ప్రసాదాలు కూడా తర్వాత తీసుకుంటారు. తీసుకొని భోజనం చేస్తారు, వాయనాలు ఉంటాయి. అలాగే వచ్చినటువంటి పురోహితుడికి చక్కగా బియ్యము, స్వయం పాకం అనేటటువంటిది ఇస్తారు. ఈ విధంగా కొంతమంది సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని కూడా ఇందులో కలుపుతారు. కలిపి ఒకే రోజున కొట్టుపడేస్తారు అన్ని. కాబట్టి ఈ విధంగా ఈ కేదార స్వామి వారి యొక్క వ్రతాన్ని చేసుకుంటే సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. ఆ తర్వాత ఈ యొక్క శత్రుపీడ పోతుంది. అందులో కేదార స్వామి వారి యొక్క వ్రతాన్ని 2 అక్కా చెల్లెళ్ళు ఉంటారు, వదలకుండా చేస్తారు.
ఒక అక్కకేమో రాజే ఏకంగా పెళ్లి చేసుకున్నాడు. ఇంకొక ఆమెను కూడా ఏదో వాళ్ళ అదృష్టవశాత్తు రాజు పెళ్లి చేసుకున్నాడు. మొదట అహంకారయ్యి భర్తను వ్రతం వదిలేస్తుంది. వదిలేస్తే అడుక్కునే ఆమె ఈ పద్ధతి శత్రురాజులు వచ్చారు, భర్త వదిలేశాడు. కొడుకు తల్లి కలిసి అడుక్కుంటున్నారు. కొంతకాలం అయిపోయిన తర్వాత అరే మీ పిన్ని పలానా రాజ్యానికి రాణిరా అని చెబితే ఈ అబ్బాయి వెళ్తాడు డబ్బుల సహాయం కోసం. వాళ్ళ పిన్ని ఇస్తుంది. ఇచ్చి పంపితే దారిలో శివుడే, కేదారేశ్వరుడే ఈ ధనాన్ని అపహరించుకుని వెళ్ళిపోతాడు దొంగలు పడినట్టుగా. అలా 3 సార్లు తెచ్చుకుంటుంటే 3 సార్లు పోతే డౌట్ వస్తుంది చెల్లికి. మీ అమ్మ ఏమన్నా వ్రతం చేస్తానని ఏమన్నా ఇదైందా? అక్కడ ఆకాశవాణి వినబడుతుంది. వ్రత నష్టం చేసినటువంటి వాళ్ళకి, వ్రతభంగం చేసినటువంటి వాళ్ళకి ఈ డబ్బులు చేరవు అని. అప్పుడు అది విని వ్రతం అడిగితే అప్పుడు ఆ వ్రతం చేస్తుంది అక్క. అక్క చేత చేయించగానే డబ్బులన్నీ కూడా దొరికేస్తాయి. 3 సార్లు పోయినాయి. శత్రురాజులు కూడా వచ్చి ఓడిపోతారు. వాళ్ళ హస్బెండ్ వచ్చి ఏలుకుంటాడు. ఇది వ్రత కథమ్మ. ఈ విధంగా చదివి అక్షతలు వేసుకుంటే బ్రహ్మాండంగా మన సకల కోరికలన్నీ కూడా తీరుతాయి. కథని మాకు చాలా చక్కగా లైవ్ లో వినిపించారు గురువు గారు. నమస్కారం అండి. ధన్యవాదాలమ్మా.